అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఎవరికైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఎస్బీఐ నుంచి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. వాళ్ళు మీకు 25 hours అనేది మీకు ట్రైనింగ్ ఇచ్చి అనేది మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఎటువంటి ఫీ అప్లికేషన్ కూడా లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. కేవలం మీకు 10th పాస్తో మీకు అప్లై చేసుకోవచ్చు. పర్ మంత్ వచ్చేసి మీకు 30,000 శాలరీ ఇస్తున్నారు. ఏది వచ్చేసి మీకు పర్ మంత్ వచ్చేసి మీకు 30,000 ఇస్తున్నారు. అలాగే మీకు ఏజ్ వచ్చేసి మీకు మినిమం వచ్చేసి మీకు 18 years, అలాగే మ్యాక్సిమం వచ్చేసి మీకు 42 years అనమాట. కాబట్టి వీడియోలో కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అలాగే అప్లై ప్రాసెస్ చెప్తాను. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేసి వీడియో నచ్చినట్టు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే మనకి ఎస్బీఐలో వచ్చేసి మనకి జాబ్ రోల్ వచ్చేసి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రోల్ వచ్చేసి మీకు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ జాబ్స్ అనమాట. మీకు వచ్చేసి ఇందులో మీకు అలాగే మీకు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అనేది ఈ సంవత్సరంలో మనకి ఇదేనమాట. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ ఎస్బీఐ నుంచి అనమాట. మనకి ఈ జాబ్కి వచ్చేసి మీకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీకు డైరెక్ట్ మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ పెట్టి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు కంపెనీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి బ్యాంకింగ్ అయిన ఎస్బీఐ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగిందనమాట. ఎస్బీఐ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్లోకి చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీరు పార్ట్ టైం లేదా మీరు ఫుల్ టైం కానీ బాగా సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి జాబ్ నోటిఫికేషన్ అనేది ప్రతి ఒక్కరు మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇందులో జాబ్ రోల్ చెప్పాను కదా మీకు, ఎస్బీఐ నుండి మనకి ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే జాబ్ అనమాట. మనకి మీరు ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చు అనమాట చక్కగా. అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్టయితే మీకు మినిమం వచ్చేసి మీకు 10th పాస్ అయి ఉంటే మీకు సరిపోతుంది అనమాట. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఫ్రెషర్ అయితే మీకు ఫ్రెషర్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఇంటర్ కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్కి. అలాగే మీకు డిగ్రీ కంప్లీట్ అయి ఉన్నా సరే మీరు ఈ జాబ్కి అనేది మీరు ఎలిజిబుల్ అనమాట. ఓకేనా గైస్. అలాగే చూసుకున్నట్టయితే మీకు ఇంకా ఏజ్ వచ్చేసి మీకు మినిమం వచ్చేసి మీకు 18 years అనమాట. మ్యాక్సిమం వచ్చేసి మీకు 42 years అనమాట అప్లై చేసుకోవడానికి. అలాగే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు చెక్ చేసుకున్నట్టయితే ఈ కంపెనీకి సంబంధించిన క్లయింట్స్ని మీరు ఇన్సూరెన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే వివిధ రకాల ఇన్సూరెన్స్ గురించి అర్థం చేసుకొని వాటికి సంబంధించిన బెనిఫిట్స్ని కస్టమర్స్కి తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే ఆ విధంగా కస్టమర్స్ ఒకవేళ మీకు దగ్గర ఇన్సూరెన్స్ అనేది తీసుకున్నట్లయితే వాళ్ళు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవ్వాలి. అలాగే వాటికి వచ్చే బెనిఫిట్స్ అనేవి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలన్నమాట. మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషికి అర్థమయ్యే విధంగా మీరు మాట్లాడగలగాలన్నమాట. ఇవి వచ్చేసి మీకు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. శాలరీ చెక్ చేసుకున్నట్లయితే మీకు పర్ మంత్ వచ్చేసి మీకు 20,000 మీకు పైగానే మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లై ప్రాసెస్ వచ్చేసి మీకు కావాలంటే మీకు హౌ టు అప్లై అనేది కింద కామెంట్ చేయండి. మీకైతే ఖచ్చితంగా అప్లై ప్రాసెస్ అనేది వీడియో చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా గైస్. అప్లై ప్రాసెస్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా మీకు రిజ్యూమ్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్కిల్స్ చూసుకున్నట్టయితే మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అలాగే మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది మాట్లాడగలగాలి. అనర్గళకంగా మీ లోకల్ లాంగ్వేజ్ అనేది మాట్లాడగలగాలి. అలాగే ఉదయం రాత్రి షిఫ్ట్లో పని చేయగలగాలంటే మీకు మార్నింగ్ వర్క్ చేస్తే మార్నింగ్ వర్క్ చేయగలగాలి, ఈవినింగ్ వర్క్ చేస్తే ఈవినింగ్ వర్క్ చేయగలగాలన్నమాట. బెనిఫిట్స్ వచ్చేసి మీకు నచ్చిన సమయంలో మీకు వర్క్ చేయొచ్చు అనమాట. అలాగే మీకు పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు వచ్చేసి మనకి మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే రిటైర్డ్ హార్డర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే జాబ్ లేని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి వర్క్ ప్రెజర్ కూడా ఉండదన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ముందుగా మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు 25 hours అనేది మీకు జాబ్కి ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. అలాగే మీకు ట్రైనింగ్ తర్వాత మీకు ఇన్సూరెన్స్ సంబంధించి రూల్స్ అనేవి రెగ్యులేషన్స్ అనేవి అన్నీ చెప్తారనమాట. అలాగే మీకు జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత మీకు చిన్న ఎగ్జామ్ అనేది పెడతారనమాట. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి మీకు జాబ్లోకి తీసుకుంటారనమాట. ఓకేనా గైస్. ఇక్కడ మీకు కనిపిస్తుందిగా ఎస్బీఐ అప్లై ఆన్లైన్ అని. ఇక్కడ ఈ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. వీళ్ళైతే చెక్ చేయండి. ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వీళ్ళైతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇది గైస్ ఈరోజు వీడియో వచ్చేసి. వీడియో నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు స్టడీ పాయింట్ FTS.